నాతో ఏం పని ఉంది చెప్పండి అని మనోహర్ని అతను అడగడంతో నువ్వొకరిని షూట్ చేయాలి అని మనోహరి అంటుంది. చూడండి, క్షమించండి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను మనుషుల ప్రాణాలు తీసే షూటర్ని కాదు అని అతను చెప్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి షూటింగ్ నేర్పించే ట్రైనర్ని, ఇదిగోండి ఇది నిజమైనది కూడా కాదు, ఇది డమ్మీ బుల్లెట్స్ అని అతను చూపిస్తూ ఉంటాడు. నేను షూట్ చేయమని చెప్పాను కానీ ప్రాణాలు తీయమని చెప్పలేదే అని మనోహరి అంటుంది. అంటే షూట్ చేసిన ప్రాణాలు పోకూడదా, అసలు ఇలా చేస్తే మీకేమొస్తుంది అని అతను అంటూ ఉంటే, నువ్వు డమ్మీ బుల్లెట్తో షూట్ చేస్తే డమ్మీ బ్లడ్ వస్తుంది అని మనోహరి అంటుంది. దానివల్ల మీకేంటి లాభం అని అతను అడుగుతూ ఉంటాడు. నువ్వు షేట్ చేయాల్సింది ఎవరినో కాదు నన్నే. నువ్వు షూట్ చేసినప్పుడు నేను డమ్మీ బ్లడ్ పెట్టుకొని నాకు బుల్లెట్ తగిలినట్లు నటిస్తాను. రేపు నేను చెప్పిన ప్లేస్ గుడికి వచ్చి నువ్వు చెప్పింది చెయ్యాలి. నువ్వు నాకు ఏం పెట్టినట్లు ఉండద్దు, అమర్కి గురి పెట్టినట్లు ఉండాది, కానీ నన్ను షూట్ చేయాలి. అయినా నీకు నేను డబ్బిస్తున్నాను కదా, నాకేంటి లాభం అన్న దాని గురించి నీకు అనవసరం అని మనోహరి అంటే, సరే ఇంత డబ్బు ఇచ్చారు కదా, మీరు చెప్పినట్లే చేస్తాను అని. మీరేదో క్రైమ్ చేస్తున్నారని కూడా అర్థమైంది, కానీ డబ్బిస్తున్నారు కాబట్టి నాకు అవన్నీ అనవసరం. మీరు చెప్పిన ప్లేస్కి రేపు వచ్చేస్తాను అని అతను చెప్పడంతో సరే అలాగే అంటూ మనోహరి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ ఎదురు రావడంతో, ఏంటి రాథోడ్, నన్ను కారులోనే ఉంటామని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని మనోహరి అంటుంది. మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరిని కలవడం కోసం వచ్చారు అని రాథోడ్ అడుగుతాడు. నా ఫ్రెండ్ ఒక ఫ్లాట్ కొనాలనుకుంటుంది, దానికోసం చూడటానికి వచ్చాను, పద వెళ్దాం అని మనోహరి అంటుంది. అసలు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు, సార్కి చెప్పాలా వద్దా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత పిల్లలందరూ కూర్చొని ఉంటే అమర్ చెఫ్ లాగా రెడీ అయిపోయి, ఇదిగో బుజ్జమ్మ నీకోసం వేడి వేడి అటుకుల ఉప్మా అంటూ తీసుకొచ్చి సర్వ్ చేస్తూ ఉంటాడు. బుజ్జమ్మ నువ్వు చాలా లక్కీ తెలుసా, మా నాన్న నీకోసం షెఫ్గా మారిపోయాడు. అప్పట్లో మా అమ్మ కోసం, తర్వాత మిస్సమ్మ కోసం మా డాడ్ ఈ అటుకుల ఉప్మా చేసి పెట్టేవాడు, ఇప్పుడు నీ కోసం ఇలా చెఫ్గా మారిపోయి మరీ చేసి పెడుతున్నాడు అని పిల్లలు పొగుడుతూ ఉంటారు. తిను బుజ్జమ్మ అని అమర్ అంటూ ఉంటే, సార్ మీరు ఇలా చేసి పెడుతూ ఉంటే అచ్చం మా అమ్మ పెడుతున్నట్లే ఉంది సార్, మీరే నాకు తినిపిస్తారా అని బుజ్జమ్మ అడగడంతో, ఏ పాప, నీకు చేతులున్నాయి కదా, నీ చేతులతో నువ్వు తినలేవా, సార్ని తినిపించమని అడుగుతున్నావు అని చెంబా అరుస్తూ ఉంటే, యాదమ్మ నువ్వు కాస్త ఆగుతావా, ఉండు నేను తినిపిస్తాను అని అమర్ స్పూన్తో పెడుతూ ఉంటే, స్పూన్తో కాదు సార్, చేత్తో తినిపించండి సార్, అచ్చం మా అమ్మ తినిపించినట్లే ఉంటుంది అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. అమర్ అలా తినిపిస్తూ ఉంటే చెంబా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి కావాల్సిన సరుకులన్నీ కూడా లోపల పెట్టి అక్కడ ఉన్న ఆరు పాపని చూసి, ఈ పిల్ల మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఏంటి అమర్ తినిపిస్తున్నాడు అని మనోహరి చెంబాని అడుగుతూ ఉంటే, ఏమో అంజుతో పాటు అమరేంద్రని తీసుకొచ్చాడు, నాకేం తెలుసు, చూడు ఎలా అన్నం తినిపిస్తున్నాడో అని చెంబా చెప్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ బుజ్జమ్మని చూసేసి, బుజ్జమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ, నీకు మా సార్ తినిపిస్తున్నారా, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, నా క్యూట్ బుజ్జమ్మ, నా బంగారు బుజ్జమ్మ అంటూ రాథోడ్ బుజ్జమ్మని అలా పొగుడుతూ ఉంటాడు. ఈ రాథోడ్ ఎందుకు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అదే కదా, ఎంతకంత ఎగ్జైట్ అవుతున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెంబా మనోహరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, నేను భుజాల మీదకి ఎక్కించుకొని ఇలా ఇలా తిప్పాలని ఉంది అని రాథోడ్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. రాథోడ్ నువ్వు బుజ్జమ్మని మొదటిసారి చూస్తున్నావా అని అమర్ అంటే, లేదు సార్, ఇంతకు ముందే చూశాను అని రాథోడ్ అంటాడు. మరి ఇప్పుడే చూస్తున్నట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే, నిజం తెలిస్తే మీరు కూడా ఇంకా ఎగిరి గంతులేస్తారు సార్ అని మనసులో అనుకుంటూ, ఏమీ లేదు సార్, బుజ్జమ్మ ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తుంది, చాలా ముద్దొస్తుంది, అసలు అందులోనూ మీరు బుజ్జమ్మకి తినిపిస్తూ ఉంటే అది చూడడానికి ఎంత బాగుందో, నాకు ముద్దొస్తుంది అని రాథోడ్ చెప్తూ ఉంటే, అబ్బా రాథోడ్ నువ్వు ఊరికే అలా దిష్టి పెట్టకు, బుజ్జమ్మ తిన్న తర్వాత మిగిలిన ఉప్మా నీకే పెడతారులే అని అంజు అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ పెట్టే ఉప్మా మహాప్రసాదంతో సమానం, బుజ్జమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకోవాలనిపిస్తోంది అని రాథోడ్ అంటూ ఉంటే, అందుకని కాళ్ళు చేతులు పట్టుకుంటావా ఏంటి రాథోడ్ అని ఆనంద్ అడుగుతూ ఉంటాడు. పట్టుకుంటే తప్పేంటి అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్ ఈరోజు మరీ కొత్తగా మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే, మా మధ్యతరగతి ప్రేమలు మీకు అర్థం కావులండి సార్ అని రాథోడ్ అంటాడు. నేను రోజులాగే కనిపిస్తున్నాను కదా అంకుల్, కొత్తగా ఏమీ కనిపించట్లేదే అని బుజ్జమ్మ అంటుంది. నాకు కనిపిస్తున్నావు కదా, నీకు రకరకాల ఆటలు నేర్పిస్తాను అని రాథోడ్ అంటే, అలాగే అంకుల్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. లేదు మేడం లాగానే నువ్వు కూడా నన్ను రాథోడ్ అని అంకుల్ అని పిలవకు అని రాథోడ్ చెప్తే, అలాగే అని బుజ్జమ్మ అంటుంది. ఈ రాథోడ్ ఓవర్ యాక్షన్
మరీ ఎక్కువైపోయింది. సరే నేను గదిలోకి వెళ్తున్నా, నువ్వు కూడా రా అంటూ మనోహరి చెంబాకి చెప్తుంది. ఇక అమరేమో ఆరు పాపకి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. తర్వాత మనోహరి గదిలోకి వెళ్ళగానే చెంబా కూడా వచ్చి, మనోహరి అమర్తో కట్టించుకోబోయే తాళి తీసుకొచ్చావా, ఒకసారి చూపించు అని చెంబా అడుగుతూ ఉంటే మనోహరి తాళి చూపిస్తూ ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో, కానీ అసలు రేపు నువ్వు అమర్ చేత ఎలా కట్టించుకోబోతున్నావు తాళి చెప్పు మనోహరి, నా కడుపు పగిలిపోయేలా ఉంది, తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అని చెంబా చెప్తూ ఉంటే, సరే ఎవరికి చెప్పావు కదా అని మనోహరి అంటుంది. నేను నీ మనిషిని, నేనెందుకు చెప్తాను, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా, చెప్పు చెప్పు అని చెంబా అంటుంటే, ఏమీ లేదు, రేపు హోమం జరుగుతూ ఉంటుంది, అమర్ హోమంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక కిల్లర్ షూట్ చేస్తాడు అని మనోహరి అంటే అమరేంద్రని చంపేస్తున్నావా, మరి పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెంబా అంటుంది. నువ్వు మధ్యలో అడ్డు తగలకు, నేను చెప్పేది పూర్తిగా విను అని మనోహరి చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. అమర్కి షూటర్ గురిపెట్టినప్పుడు అది రాథోడ్ చూస్తాడు అని చెప్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు. సార్ మిమ్మల్ని ఎవరో షూట్ చేయబోతున్నారు సార్ అని రాథోడ్ గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు. ఈ లోపల నేను అడ్డు వెళ్తాను అని మనోహరి చెప్తుంది. అయితే కిల్లర్ షూట్ చేసేది డమ్మీ బుల్లెట్తో, నాకు రక్తం రాదు, నేను అప్పటికే ఫేక్ బ్లడ్ని డూప్ని పెట్టుకొని ఉంటాను, ఆ డమ్మీ బుల్లెట్ పేల్చడం వల్ల నాకు నిజమేంగానే తగిలి బ్లడ్ వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అని మనోహరి చెప్తూ ఉంటే బుల్లెట్ తగిలి కుప్ప కూలిపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అప్పుడే అమర్ ఎవరో మనోహర్ని షూట్ చేసింది అని చుట్టూ చూస్తూ ఉంటే పిల్లలందరూ ఆంటీ మనోహరి ఆంటీ అని ఏడుస్తూ ఉంటారు. షూట్ చేసింది రణవీర్ వైఫ్ అని నేను చెప్తాను అని మనోహరి అంటుంది. రణవీర్ వైఫ్ నువ్వే కదా అని చెంబా అంటుంది. కానీ ఆ విషయం అమర్కి తెలియదు కదా, తనని కాపాడబోయి నేను బలవుతున్నానని అమర్ అనుకుంటాడు అని చెప్తూ ఉంటే, ఏంటి మనోహరి, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలని పణంగా పెట్టావు అని అమర్ అడుగుతూ ఉంటే, నాకు నువ్వు పిల్లలు క్షేమంగా ఉండటమే కావాలి అని మనోహరి చెప్తూ ఉంటుంది. అలా అమర్ నాపై జాలి పడతాడు, కానీ తాళి కట్టడానికి ఆలోచిస్తాడు. అప్పుడు నువ్వు పంతులు గారు కలిసి ఫోర్స్ చేయాలి అని మనోహరి చెప్తూ ఉంటే మళ్ళీ ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. సార్ మనోహరి మేడం మీకోసం ప్రాణాలు వదిలేస్తున్నారు సార్, ఆవిడ సుమంగలిగా కన్ను మూయాలి, మీకోసం పిల్లల కోసం ఆవిడ తన జీవితాన్నే దారపోశారు, కాబట్టి మేడం మెడలో తాళి కట్టి సుమంగలిగా సాగనంపండి అని చెంబా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు, ఇదిగోండి సార్, ఇది అమ్మవారి తాళి, ఆవిడ చివరి కోరిక తీర్చండి, ఆవిడ ప్రశాంతంగా కన్నుమూస్తారు అని తాళిబొట్టు ఇవ్వడంతో ఇక పిల్లలకు కూడా తాళి కట్టండి డాడ్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనోహరి మెడలో తాళి కడుతూ ఉంటాడు. అప్పుడే దమదమ డోర్ కొట్టే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మనోహరి ఇదంతా ఊహించుకుంటూ, తాళి పూర్తిగా కూడా కట్టనివ్వకుండా ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో వెళ్ళి చూడు చెంబా అని మనోహరి అనడంతో చెంబా డోర్ని ఓపెన్ చేస్తుంది. మీరిద్దరూ ఈ గదిలో ఏం చేస్తున్నారు అంటూ ఆరు పాప అడుగుతూ ఉంటే, మేమేం చేస్తే నీకెందుకు, నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళలేదేంటి అని మనోహరి అంటుంది. లేదు, ఈ రోజు నైట్కి నేను ఇక్కడే ఉంటున్నాను, వార్డెన్ మేడం బయటికి వెళ్తున్నారు అందుకే అని చెప్పడంతో, వార్డెన్ మేడమా, అమ్మ కదా అని మనోహరి అంటుంది. నేను అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాను, కానీ ఆవిడ వార్డెన్ మేడమే అని పాప చెప్తుంది. సార్ నా కోసం స్నాక్స్ చేశారు, వచ్చి మీరు కూడా తినండి అని పాప చెప్తూ ఉంటే, మేము తినాలో తినకూడదో అది మా ఇష్టం, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని మనోహరి అరవడంతో చెంబా పాపని బయటికి పంపిస్తూ మళ్ళీ గడియ పెడుతుంది. అంటే ఈ పిల్ల రాత్రికే ఇక్కడ ఉంటే రేపు అనుకున్నది నెరవేరదేమో, పెళ్ళి జరగదేమో, ఈ పిల్ల అడ్డుకుంటుంది అని చెంబా అంటే, ఆ దేవుడు కూడా నా పెళ్ళిని ఆపలేడు అని మనోహరి అంటుంది. ఆ బాగీకి హోమం చేస్తున్నట్లు ఎవరూ చెప్పి ఉంటారు, అందుకే ఈ పిల్లని పంపించింది అని మనోహరి అంటూ ఉంటుంది.